అందరికీ నమస్కారం. ఈరోజు కథ 'యు ఆర్ మైన్'. ఇక 21 డే కూడా రావడంతో ఇంట్లోనే చిన్నగా బారసాల జరిపించాడు రిషి. తన ఫ్రెండ్స్ గగన్, రోహిత్, పూజ, దాత్రి, రీతు వాళ్ళ ఫ్యామిలీ తప్ప ఇంకెవరిని ఇన్వైట్ చేయలేదు రిషి. ఎందుకంటే పాపకి ఇన్ఫెక్షన్స్ వస్తాయన్న భయం. ఇక అప్పుడే లోపలికి వస్తున్న దాత్రి పూజను చూసి చాలా ఎగ్జైట్ అవుతూ, దాత్రి, పూజ, ఇన్నాళ్ళైందే మిమ్మల్ని చూడక, కనీసం కూతురు పుట్టాక చూసి కూడా వెళ్ళలేదు అని అలకగా అంటుంటే, ఇప్పుడు వచ్చాం కదా, ఎందుకు బాధపడుతున్నావు అంటూ వైశ్యుని హత్తుకున్నారు. నా కూతురు ఎక్కడా అంటూ అటు ఇటు చూస్తుంటే, ఇక్కడ అంటూ రిషి చేతిలో ఉన్న పాపని తీసుకుని దగ్గరికి వచ్చాడు. హౌ క్యూట్ అంటూ పాపని ఎత్తుకొని ముద్దు చేశారిద్దరు. అచ్చం రిషి బావలాగే ఉంది కదా, చాలా క్యూట్గా అని బుగ్గలాగుతుంటే వైశ్యుని చూసి సైడ్ స్మైల్ చేశాడు రిషి. ఏంటి, రాకాసులందరూ ఇక్కడ పోగయ్యారు అంటుంటే లోపలికి వచ్చిన రోహిత్ తలపై ఒక్కటిచ్చి, ఏంటి, మేము రాకాసులమా అని అరిచింది పూజాదాత్రి. అంతే కదా మరి, చూస్తుంటే తెలియట్లేదా ఒక మాట అన్నందుకు రాక్షసుల్లా ఎలా అరుస్తున్నారో అంటూ దాత్రి చేతిలో ఉన్న పాపని తీసుకుంటూ అన్నాడు. ఇక అంతలో పంతులు గారు కూడా రావడంతో, అమ్మ వైషు, అల్లుడు గారు, పంతులు గారు వచ్చారు రండి అని పిలవగానే వైషుని తీసుకుని వెళ్ళాడు రిషి. రోహిత్ చేతిలో ఉన్న పాపని రిషి చేతిలో పెట్టి వెళ్ళిపోయాడు. ఇక పంతులు గారు పూజ స్టార్ట్ చేయడంతో ముందుగా వాళ్ళిద్దరికీ బట్టలు పెట్టి మార్చుకొని రమ్మన్నాడు. పాపని దాత్రి, పూజ, రీతు ముగ్గురు రెడీ చేయడంతో వైషు చీర కట్టుకోవడానికి నానా అవస్థలు పడుతోంది. 5 నిమిషాల్లో రెడీ అయిన రిషి వైషు ఇంకా రూమ్లో నుండి రాకపోవడంతో తనే వెళ్ళాడు. ఏంటి, తమరింకా రెడీ అవ్వలేదా? 1 డే సరిపోతుందా లేక 2 డేస్ కావాలా అంటుంటే, ఏంటి రిషి నువ్వు, అసలే నాకు చీర కట్టడం రావట్లేదు అంటే, పెళ్ళై ఇన్నేళ్ళు అవుతున్నా ఇంకా చీర కట్టడం రావట్లేదా అంటుంటే, అలా అని కాదు, ఈ చీర జారిపోతుంది, ఇలాంటిది ఎందుకు తెచ్చావు, నార్మల్ వేర్ తీసుకొస్తే బాగుండు కదా అని పళ్ళు పోస్తుంటే జారిపోయి కింద పడిపోతున్నాయి. ఇక ఆ పడకుండా పట్టుకున్నాడు. తల తిప్పి చూసి, నీకు చీర కట్టడం వచ్చా, ట్రై చేస్తాను అంటూ ఇద్దరు కలిసి పళ్ళు పోయడంతో, వావ్, గ్రేట్, చాలాసేపటి నుండి ట్రై చేస్తున్నాను, రావట్లేదు, ఇప్పుడు వచ్చింది అంటూ చీర పూర్తిగా కట్టేసి మెడలో అతను ముందు రోజు షాపింగ్ చేసిన లాంగ్ హారం తీసి వైషు మెడలో వేయగానే, ఇదెక్కడిది అనింది కళ్ళు పెద్దవి చేసి చూస్తూ. కొనుక్కొస్తే వచ్చింది, అదే, ఎప్పుడు తీసుకున్నావు, ఎప్పుడు తీసుకుంటే ఏంటి, బాగుందా అని అడిగాడు. చాలా బాగుంది, కానీ ఇప్పుడు ఇదంతా ఖర్చు అవసరమా అని డబ్బులు ఖర్చయ్యాయని దిగులుగా అంటుంటే, తల మీద మొట్టి, ఖర్చు కాదే, నీ మీద ఉన్న ప్రేమను చూడు అంటూ ఆమె నడుమును చుట్టేశాడు. నా మీద నీకు కొండంత ప్రేమ ఉంటుంది, నాకు తెలీదా, కానీ అనవసర ఖర్చులు ఎందుకు అంటుంటే నవ్వి, యు ఆర్ లుకింగ్ సో బ్యూటిఫుల్ అంటూ ఆమెను అతని వైపుకు తిప్పుకొని నుదుటిన ముద్దిచ్చి, ఇంకా ఎన్ని రోజులు వెయిట్ చేయాలి, చాలా కష్టంగా ఉంది నిన్నిలా చూస్తూ సైలెంట్గా ఉండడం అంటుంటే, అమ్మో, ఇప్పుడే ఇలా అంటే ఎలా, దానికి చాలా టైం ఉంది, కంట్రోల్ చేసుకోవాలి బాబు, తమరు తొందరపడితే పనులు జరగవు, మొన్నే ఎలా జరిగిందో చూసావుగా అంటుంటే ఇక నిట్టూరుస్తూ, కనీసం ముద్దైనా ఇవ్వవే, దానికి కూడా పర్మిషన్ అడగాలా అంటున్న లాస్ట్ వర్డ్ బయటికి రాలేదు. అతని పెదవులతో ఆమె పెదాలని లాక్ చేసేశాడు. భర్త ప్రేమకి మైమరిచిపోయి అతన్ని గట్టిగా హత్తుకుంది. కాసేపటికి డోర్ సౌండ్ వినిపిస్తుంటే ఉలిక్కిపడి దూరం జరిగారు. పద, వెళ్దామంటూ తనని తీసుకుని బయటకొచ్చాడు రిషి. పంతులు గారు పాపకి మేనమామలున్నారా అని అడగడంతో లేరని చెప్పాడు రిషి. ఎందుకు లేరు, ఉన్నారు అంటూ లోపలికొచ్చాడు పవన్. తనని చూడగానే అటు వైషు, ఇటు దాత్రి, పూజ కళ్ళు మెరిసిపోయాయి. భ్రమరాంబ కూడా చాలా సంతోషపడింది. రిషి ఆశ్చర్యంగా చూస్తూ కూతుర్ని పవన్ చేతిలో పెట్టాడు. నమస్తే బావగారు, ఎలా ఉన్నారు అని అడుగుతుంటే చిన్నగా నవ్వాడు రిషి. ఇక బియ్యంలో మేనమామ చేతులతో పాప పేరు రాయడంతో రిషి వంక చూశాడు పవన్. విషిక అన్నాడు. అతను అలా చెప్పగానే అందరూ రిషి వంక చూశారు. వైషు పేరు కలిసేలా విషిక పేరు పెట్టాడు రిషి. ఇక తన పేరు మీద మంత్రాలు జపిస్తూ శాంతి జరిపించాడు పంతులు గారు. ఇక పాపని ఉయ్యాలలో వేసి ముత్తైదువులంతా పాట పాడుతూ ఉయ్యాలొప్పుతుంటే నిద్రలోకి జారుకుంది విషిక. ఇక ప్రోగ్రాం అలా అయిపోవడంతో అందరూ భోజనాలు చేసి రిలాక్స్ అయ్యారు. వైషు, దాత్రి, పూజ, రీతు ఇక వచ్చిన చుట్టాలు కూడా మాట్లాడుకుంటూ గడిపేస్తే
అబ్బాయిలు మాత్రం సిట్టింగ్ వేసి ఆ రోజు రాత్రి వరకు రూమ్ నుండి కదల్లేదు. పూజ, బావగారిని పిలు, అలాగే మీ మరిదిని కూడా పిలు. మార్నింగ్ అనగా కూర్చున్నారు. మనం పట్టించుకోకపోతే ఆ మందులోనే స్నానం కూడా చేస్తారు. త్వరగా వెళ్ళిపోదాం, చీకటి పడింది. ఏంటే వెళ్ళేది? నువ్వు అమెరికాలో ఉంటున్నావా? ఇంటికెళ్ళేసరికి లేట్ అవుతుంది అనడానికి మా అంటే 3 కిలోమీటర్లు. ఈరోజు ఇక్కడే ఉండాలి, రేపు మార్నింగ్ వెళ్దురు, నోరు మూసుకో అంటూ గదిమింది వైషు. లేదే, వెళ్ళిపోవాలి, ఆయనకి మార్నింగ్ ఆఫీస్ ఉంటుంది. ఆహా, మా ఆయనకి లేదు మరి ఆఫీస్, మీ ఆయనకు మాత్రమే ఉంది. నాకు తెలిసే నువ్వెందుకు వెళ్ళిపోదామంటున్నావో. మా మరిదిని ఒక్కరోజు కూడా వదిలి ఉండలేకపోతున్నావు కదా. ఏ చిచి, అది కాదు. నాకు తెలుసు ఎందుకు కథలు పడుతున్నావు అంటుంటే, ఏంటి ఇలా మాట్లాడి లాక్ చేద్దాం అనుకుంటున్నావా? నువ్వు ఎలాగైనా అనుకో, మీరు మాత్రం ఈరోజు ఎక్కడికి వెళ్ళేది లేదు, ఇక్కడే ఉండాలి. సర్లే, నువ్వు చెప్పాక ఉండకుండా ఏం చేస్తాం అంటూ అక్కడే రిలాక్స్ అయింది. ఒసేయ్ దాత్రి, మీ ఆయనకి లోడ్ ఎక్కువైపోయింది, ఒకసారి వెళ్ళి చూడు. ఈరోజు ఆయనకి ఫ్రీడమ్ ఇచ్చేశానులే, ఎంతైనా తాగని. ఈరోజు నా బుజ్జి బంగారం బారసాల అంటూ విసుగా బుగ్గగిల్లింది. ఇక ఆ రోజు రాత్రి అందరూ అక్కడే స్టే చేసి మార్నింగ్ ఎవరింటికి వారు వెళ్ళిపోయారు. ఇక పూజ కూడా ఒంట్లో నలతగా ఉందని చెప్పి హాస్పిటల్కి తీసుకెళ్లిన గగన్కి గుడ్ న్యూస్ చెప్పడంతో చాలా హ్యాపీ ఫీల్ అయ్యాడు. థ్యాంక్ యూ సో మచ్ పూజ, ఇంత గుడ్ న్యూస్ని ఇంత త్వరగా చెప్పినందుకు అంటూ ఆమెను ప్రేమగా హత్తుకున్నాడు. ఇక ఇద్దరి ఆనందానికి అవధులేవు. నువ్వు ఇప్పటి నుండి ఒక పని కూడా చేయడానికి వీలేదు, మేడ్ని అపాయింట్ చేస్తాను అంటుంటే, ఇంట్లో పనులు కూడా చేయకపోతే ఎలా గగన్? అంతే, నువ్వేం చేయడానికి వీల్లేదు అంటూ తనని బెడ్ మీద నుండి దిగనివ్వలేదు గగన్. ఇక్కడ రిషి ఇంకా ఇంటికి రాకపోవడంతో కంగారుగా కాల్ చేసింది. ఏమైంది నీకు? ఈరోజు ఇంకా ఇంటికి రాలేదు? ఆఫీస్లో చాలా వర్క్ ఉంది వైషు. అవునా, మరి ఎప్పుడొస్తావు? ఇంకో హాఫ్ అన్ అవర్లో నీ ముందుంటాను. సర్లే, మార్నింగ్ నుండి పాపతో చాలా టయర్డ్ అయ్యాను, నిద్రొస్తోంది. తను ఇప్పుడే పడుకుంది, నేను పడుకోనా? వచ్చాక లేపుతావా అంటుంటే, లేపుతాను అంటూ డోర్ ఓపెన్ చేసుకుని లోపలికొచ్చాడు రిషి. అదేంటి, నువ్వు వచ్చేసావా? ఆఫీస్లో ఉన్నాను అన్నావేంటి? అవును, ఆఫీస్లోనే ఉన్నాను, ఇది ఆఫీస్నే అంటూ దగ్గరికి వస్తుంటే, నువ్వు ముందు వెళ్ళి ఫ్రెష్ అయ్యిరా స్వామి. ఆల్రెడీ రావడం అయింది, ఫ్రెష్ అవ్వడమూ అయింది. అయితే తినండి, పద మీకు వడ్డిస్తాను అంటుంటే, నిజంగా వడ్డిస్తావా అని ఎగ్జైటింగ్గా చూశాడు. అతను దేనికి ఎగ్జైట్ అవుతున్నాడో అర్థమయ్యి, హలో, నేను పెడతానంది ఫుడ్. అవును, నాకు కూడా అదే కావాలి అని వైషు చీర పట్టి లాగాడు. రౌండ్గా తిరిగి అతని ఒడిలో వాలింది. ఏంటి మీరు, వదలండి అని సిగ్గుతో బుగ్గలు ఎర్రబడితే ఆ బుగ్గలపై బొటనవేలితో రాస్తూ, ఇదేంటి ఇలా చెర్రీలా మార్చేశావు అని కొంటెగా అడుగుతుంటే, మీరు మరీ అంత ఇంటెన్స్డ్గా చూస్తుంటే అలా మారక ఇంకెలా మారుతాయి? అసలే చాలా రోజుల గ్యాప్ కూడా వచ్చింది. ప్లీజ్ రిషి, ముందైతే తిందువు పదా. అయితే నేను అడిగిన దానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లేనా? మీ ఇష్టం, తిన్నాక నీ ఇష్టం వచ్చినట్లు చేసుకో అని తల కిందకి దించి చెబుతుంటే, థ్యాంక్ యూ అంటూ ఆమెను తీసుకుని బయటకొచ్చాడు. భర్తకి వడ్డించి పక్కన కూర్చుంది వైషు. నువ్వు తిన్నావా? తినేసా, పాప పాలు తాగుతుందిగా, చాలా ఆకలేస్తోంది, అందుకే త్వరగా తినేశాను. వెరీ గుడ్, ఇంకోసారి తినొచ్చుగా నా కోసం అంటుంటే, సరే అంటూ ప్లేట్ తీస్తుంటే, అవసరం లేదు అంటూ తన చేతితో గోరుముద్దలు తినిపించాడు రిషి. ఇక ఇద్దరూ మాట్లాడుకుంటూ తింటుంటే పాప ఏడుపు వినిపించింది. రిషి, పాప ఏడుస్తోంది, నేను వెళ్తాను, నువ్వు తినేసిరా అని చెప్పి పరిగెత్తుకుంటూ వెళ్ళింది. ఇక ఆకలికి ఏడుస్తున్న పాపని చేతిలోకి తీసుకుని ఫీడ్ చేసింది వైషు. తన ఏడుపుకి రిషి ప్లేట్లోనే హ్యాండ్ వాష్ చేసుకుని లోపలికొచ్చాడు. ఏంటి, తినకుండానే వచ్చేసావా? తినేశాను అంటూ వైషు పక్కన చేరి పొట్ట నింపుకుంటున్న కూతుర్ని రెప్పవేయక చూస్తున్నాడు. తన బుజ్జి పెదవులతో అలా పాలు తాగుతుంటే మెస్మరైజింగ్గా అనిపించింది అతనికి. ఇక పాప పాలు తాగుతూనే నిద్రలోకి జారుకుంది. తనని భుజం మీద వేసుకుని అటు ఇటు తిరుగుతున్నాడు రిషి. కాసేపు అలా ఎత్తుకుని తను పూర్తిగా నిద్రపోవడంతో క్రెడిల్లో వేసి ఊపాడు. డీప్ స్లీప్లోకి వెళ్ళిపోయింది పాప. ఇక ఇద్దరి మధ్య చాలా రోజుల గ్యాప్ రావడంతో చాలా టెన్షన్గా అనిపిస్తోంది వైషుకి. తల తిప్పి ఆమెను చూసి, ఏంటి అని కళ్ళెగరేశాడు. ఏం లేదు అని తల అడ్డంగా ఊపింది. ఎందుకు టెన్షన్ పడుతున్నావంటూ ఆమెను ఒడిలోకి లాక్కున్నాడు. ఏం లేదు అంటుంటే, నీ టెన్షన్ని నేను పోగొడతాను కానీ నువ్విలా భయంగా ఉంటే నాకు నచ్చట్లేదు,
ఫ్రీగా ఉండు అంటూ ఆమె మెడపై ముద్దిచ్చాడు. ఒళ్ళు జల్లుమంది. మైమరుపుగా కళ్ళు మూసింది. ఆమెను అతని వైపుకు తిప్పుకొని మూసిన కళ్ళు మాటున ముద్దులు పెడుతూ బుగ్గలపై గడ్డంపై అలా ముద్దిస్తుంటే భర్త ప్రేమకి దాసోహమైపోయింది వైషు. ఇక ఆమె పెదాలని అందుకొని అలాగే బెడ్ మీదకి చేర్చాడు. పెదాల వేడి ఆమె మీదకి చేరుతూ ఉంటే కళ్ళు తెరిచి లైట్స్ ఆఫ్ చేయమన్నట్లు సైగ చేసింది. పక్కన పాప ఉంది అన్నట్లు చూపిస్తుంటే పర్లేదు ఆఫ్ చేయండి. ఇక ఆమెను నవ్వుతూ చూస్తూ లైట్స్ ఆఫ్ చేసి ఆమె ఎద మీద పైట తప్పించి ముద్దు పెట్టగానే ఒళ్ళంతా జివ్వమని ఆమె నోటి వెంట నిట్టూర్పులు వదులుతుంటే అతని పెదాలు విచ్చుకున్నాయి. ఆమె ఎక్స్ప్రెషన్స్ని లెక్కగడుతూ అతని పెదాలు కిందకి జారుతుంటే ఆమె గుండె జారిపోతోంది. చీరని పక్కకు జరిపి ఆమె నాభి మీద గాఢంగా ముద్దు పెట్టాడు. ఒక్కసారిగా ఒళ్ళంతా కంపించిపోయి హార్ట్ బీట్ మరింత పెరుగుతుంటే కంట్రోల్ చేసుకోవడం ఆమె వల్ల అవ్వలేదు. ఇక ఎన్నో రోజుల విరహాన్ని ఆ కలయికలో తీర్చుకున్నారిద్దరూ. ఇక అలా రోజులు సాఫీగా గడుస్తున్నాయి. గగన్కి బాబు పుట్టాడు. ఇక అందరి కష్టాలు పోయి హ్యాపీ లైఫ్ని లీడ్ చేస్తున్నారు. పూజ పేరెంట్స్ కూడా యాక్సెప్ట్ చేయడంతో సంతోషం ఇంకా రెట్టింపైంది. కానీ గగన్ పూజని తన ఇంటికి మాత్రం పంపించట్లేదు. ఎందుకంటే కన్న తండ్రి మర్డర్ అటెంప్ట్ చేయాలనుకున్నాడు. ఇప్పుడు తన భార్యని వాళ్ళ ఇంటికి పంపితే నిజంగానే చంపేస్తే అన్న భయం అతనిలో. పూజ ఎంత బ్రతిలాడినా ఒప్పుకోలేదు అతను. ఇక విషిక రిషిక ఇద్దరు పెద్దగయ్యి స్కూల్కి కూడా వెళ్తున్నారు. మళ్ళీ బాబు కావాలని సతాయిస్తోంది వైషు. తన డెలివరీ అప్పుడే బాగా పెయిన్ భరించిందని ఒక్కరు చాలు. లేదు, నాకు బాబు ఖచ్చితంగా కావాలి. నేను వినను. వైషు, నీకేమైనా పిచ్చా? చెబుతుంటే అర్థం చేసుకోవా? అమ్మకి పిల్లలు కనడం కష్టం కాదండి. మీరు ఆ ఒక్కదాని కోసం పిల్లల్ని కనొద్దని చెబుతున్నారా? పురిటి నొప్పులు కూడా తల్లికి తీయగా ఉంటాయి. కడుపులో తన రక్తం పంచుకొని బిడ్డని చూడగానే ఆ నొప్పులన్నీ ఎగిరిపోతాయి. వాళ్ళ కోసం ఎంత నొప్పినైనా భరిస్తాం. ప్లీజ్ రిషి, ఒప్పుకో అంటుంటే ఇక మాట్లాడలేదు రిషి. గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడని చాలా సంబరపడింది. కానీ ఒక కండిషన్, ఇంకో 2 years వరకు వెయిట్ చేయాలి. అలాగైతేనే ఒప్పుకుంటాను అంటుంటే సరే అంది. ఇక వైషు కోరిక కూడా అలా కొన్ని రోజులకి నెరవేరడంతో తనకి తమ్ముడొచ్చాడని చాలా హ్యాపీ ఫీల్ అయింది విషిక. వైషు బర్త్డే రోజు బాబు పుట్టడంతో వాడి బర్త్డేని వైషు బర్త్డేని గ్రాండ్గా సెలబ్రేట్ చేశాడు రిషి. ఇక ఒక పాప ఒక బాబుతో హ్యాపీ లైఫ్ని లీడ్ చేశారు రిషి వైషు. మిగతా వారు కూడా అందరికీ ఇద్దరేసి పుల్లలు పుట్టడంతో చాలా హ్యాపీగా ఉన్నారు అందరూ. ఇక ఈ స్టోరీ ఇంతటితో సమాప్తం. ఎలా ఉందో కామెంట్ రూపంలో తెలియజేయండి గాయస్. థ్యాంక్ యూ ఫర్ లిజనింగ్.